హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో మీకు ఈ మోడల్ చూపిస్తున్నాను కదండి. ఈ మోడల్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్యూజింగ్ అనేది తీసుకోవాలండి. దానికి ఏంటంటే ఒక 30 ఇంచ్ దగ్గర పైన కొంచెం వదిలేసుకోవాలండి. తర్వాత 10.5 కస్టమర్ బ్యాక్ నెక్ ఉందండి. 10.5కి నెక్ విత్ అనేది పెడుతున్నాను. తర్వాత ఏంటంటే 2.5కి బ్రాడ్ పెడుతున్నానండి. ఎక్కువ బ్రాడ్ వద్దన్నారండి కస్టమరు, మీడియం బ్రాడ్ కావాలన్నారు. అందుకే 2.5 నుంచి ఒక హాఫ్ ఇంచ్ అలాగా మనం లోపలికి వెళ్తుంది కాబట్టి 2.5 అనేది నెక్ విత్ అనేది నెక్ బ్రాడ్ అనేది పెట్టానండి. తర్వాత 3.5కి పైన షోల్డర్ దగ్గర నుంచి కిందకి పెట్టానండి. ఎందుకంటే ఇది నెక్ విత్ బోట్ నెక్ కాబట్టి. ఇటు సైడ్ కూడా 3.5 పెట్టాను. 3.5 పెట్టి మార్కింగ్ అనేది స్క్వేర్గా బాక్స్లో రెడీ చేసుకుని దాన్ని రౌండ్ అనేది తిప్పేశానండి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టుకుని ఇక్కడ కూడా 2.5 బ్రాడ్కి మార్కింగ్ అనేది వేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీరు స్కేల్ కూడా యూజ్ చేయొచ్చండి. నాకు అలవాటు కాబట్టి స్కేల్ యూజ్ చేయలేదు, నార్మల్గా పెట్టేశాను. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మనం బోట్ నెక్కి ఎలా అయితే హోల్ రెడీ చేసుకుంటామో అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ అప్ అనేది చేసుకోవాలండి. మీరు కరువు స్కేల్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ రౌండ్లోనే మనం స్కాలప్ అనేది రెడీ చేసుకోవాలండి. తర్వాత ఎక్కడైతే మనకి 2 లైన్స్ కలుస్తున్నాయో అక్కడ దాకా నేను నార్మల్ పెట్టేశానండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం మోడల్ పెట్టుకుంటాం కాబట్టి. తర్వాత ఇలా వాటర్ బాటిల్ లాంటిది తీసుకుని స్కాలప్ అనేది రెడీ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం వదిలేసిన కాడ నుంచి మిగతాదంతా స్కాలప్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్కాలప్ అనేది పెట్టేశానండి. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ బటన్ వస్తుంది కాబట్టి. తర్వాత ఇది ఇలా రౌండప్ ఇలా క్రాస్గా తీసుకున్నాక మనం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. మనం ఏదైతే మార్కింగ్ పెట్టామో అది కటింగ్ చేయాలి. నేను 2 కదలకుండా ఉండడానికి నిడిల్ అనేది పెట్టానండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్కాలప్ ఏదైతే ఎలా డ్రాయింగ్ వేసామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఫ్యూజింగ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరువుస్ బాగా వచ్చేలాగా చూసుకుంటూ కటింగ్ అనేది చేసేసుకోవాలండి. మనం ఫ్యూజింగ్ ఎంత నీట్గా కట్ చేస్తే కరువుస్ అనేవి అంత నీట్గా తిరుగుతాయండి. ఇక్కడ కొంచెం షేప్ వచ్చేలా కట్ చేశానండి. తర్వాత పైన నెక్ కూడా డ్రాయింగ్ చేసినట్టు తీసేస్తున్నానండి. పైన మనం ఒక 30 ఇంచు ఉంచుకున్నాం కదండి, దాన్ని కట్ చేయకూడదండి. అది కట్ చేసామంటే నెక్ బ్రాడ్ అనేది సాగిపోతుంది. అది కట్ చేయకుండా ఉంచుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా నేను కట్ చేసేస్తున్నాను. తర్వాత ఇది ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుందండి. మనకి నెక్ బ్రాడ్ అనేది సాగకుండా ఉంటుందండి. పైన ఏదైతే ఖర్చు ఉంచుకున్నామో అది ఉంచుకుని ఇలా కరువుస్ కూడా నీట్గా వచ్చినాయి కదండి. మనం ఇలా కట్ చేసేసుకున్నాక దీన్ని ఐరన్ అనేది చేసేసుకోవాలండి. వేరే లైనింగ్ పెట్టుకుని ఐరన్ అనేది చేసేసుకోవాలి. సెంటర్కి నేను అక్కడ బటన్ వస్తుంది కాబట్టి అక్కడ ఓపెన్ అనేది పెట్టి ఐరన్ చేస్తున్నానండి. ఐరన్ చేసేసాక మనం ఏదైతే మోడల్ వేస్తామని అనుకుంటున్నామో ఆ పీసులు అటు సైడు ఇటు సైడు కూడా 3 ఇంచెస్ 3 ఇంచెస్ 4 సైడ్ ఉండేలా చూసుకుని దాన్ని ఇలా మధ్యకి మడత పెట్టుకోవాలండి. ఫస్ట్ సమోసాలా మడత పెట్టుకుని తర్వాత ఇటోకి మడత అటోకి మడత ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ముందు సమోసాలా మడత పెట్టుకోవాలండి. తర్వాత అటొకటి ఇటొకటి పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొన్ని రెడీ చేస్తానండి. మీకు చూపించడం కోసం ఒక 4 పీసెస్ రెడీ చేస్తున్నాను. సింపుల్ మోడలేనండి, కాకపోతే ఏంటంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా పీసులన్నీ కట్ చేసేస్తున్నాను నేను. ఇవి కూడా ముందే రెడీ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందండి. అందుకే ఫస్టే రెడీ చేసేస్తున్నాను నేను. ఇలా రెడీ చేసేసుకున్నాక ఎక్స్ట్రా పీసులన్నీ తీసేసి ఇవి ఒక పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మనం నెక్ ఏదైతే ఐరన్ చేసామో దాన్ని చుట్టూ ఎక్స్ట్రాలంతా కట్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఫ్యూజింగ్కి.
ఇలా ఓపెన్ చేసుకుని మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకుని ఉన్నాం కదండి. కటింగ్ చేసినప్పుడు ఆల్రెడీ నేను టక్స్ అనేది పెట్టానండి. ఇలా ఆల్రెడీ లైనింగ్ టక్స్ పెట్టుకున్నాం కదండి, దానికి ఒరిజినల్కి కూడా టక్స్ అనేది పెడుతున్నానండి. తర్వాత 10.5 బ్యాక్ నెక్ అని చెప్పాను కదండి, అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే నెక్ బ్రాడ్ అవ్వకుండా ఉంటుంది, సో కిందకు కూడా అవ్వకుండా ఉంటుందండి. ఇలా పెట్టుకుని ఏదైతే మనం ఐరన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని స్టిచ్ అనేది వేసుకోవాలండి. టక్స్ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలండి. టక్స్ దగ్గర నుంచి మనకు కరెక్ట్గా నెక్ విత్ అనేది ఉండాలి. ఇలా కదలకుండా పైన పెట్టి ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి. తర్వాత సెంటర్కి కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి, కదలకుండా ఉంటుంది. మనకు లైనింగ్ అటు ఇటు జరుపుకోకుండా ఉంటుందండి. అంచనాగా మనం ఒక స్టిచ్ అనేది వేస్తాం కదండి, అలా 5 నెంబర్ పెట్టి స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. మనకి కదలకుండా ఉంటుందండి. ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఏదైతే స్కాలఫ్ మనం రెడీ చేసుకున్నామో దాని ప్రకారంగా పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలండి స్లోగా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పాయింట్ వచ్చేలా చూసుకోవాలండి, ఎందుకంటే అక్కడ బటన్ అనేది వస్తుంది కాబట్టి. ఈ స్కాలఫ్ దగ్గర కూడా సూది కిందకి దించాకే మనం పాదం పైకెత్తి ఈ కట్ వర్క్ అనేది తిప్పాలండి. సూది కిందకి దించకపోతే అక్కడ స్కాలఫ్ అనేది నీట్గా రాదండి, కరెక్ట్గా రాదు. ఇలా మొత్తం అంతా రెడీ చేసుకోవాలండి. ఇలా ఫ్యూజింగ్ చుట్టూ కూడా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ సూది పైకి దించి మనం పాదం పైకి ఎత్తడం వల్ల మూలాలు అనేవి కరెక్ట్గా తిరుగుతాయండి. స్కాలఫ్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది, చాలా నీట్గా కూడా వస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా టక్స్ పాయింట్ దగ్గరకు వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకుని స్టిచ్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచి నేను మిగతాదంతా కటింగ్ అనేది చేసేస్తున్నానండి. కర్వ్స్ కూడా కరువు షేప్ తిరిగేలాగే కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచేసి మిగతాదంతా కట్ చేసేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అంతా చేసేసుకోవాలండి. తర్వాత మొత్తం అంతా టక్స్ పెట్టుకోవాలండి. ఈ టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది కట్ చేసేసాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ పెట్టుకోవాలండి. కరువు షేప్ దగ్గర కూడా మనం ఏదైతే థ్రెడ్ వేసామో అక్కడ దగ్గరికంటే వెళ్ళాలి, కానీ ఆ థ్రెడ్ అనేది కట్ అవ్వకూడదండి. టక్స్ కూడా క్రాస్గా పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా హ్యాండ్తో లోపల నుంచి మొత్తం అంతా పైకి ఓపెన్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే కొంచెం సిజర్తో ఇలా లోపల నుంచి బయటకు పెట్టుకుంటూ ఇలా కత్తిరితో లోపల నుంచి ఇలా ప్రెస్ చేసామంటే అది బయటకు వచ్చేస్తుందండి. తర్వాత హ్యాండ్తో ఇలా స్కాలఫ్ అనేది బయటకు తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్కాలఫ్ అంతా బయటకు తీసుకోవాలండి. ఇటు సైడ్ కూడా ఇలా సిజర్ తోటి లోపల నుంచి బయటికి తీసుకోవాలండి. ఇది నెక్ దగ్గర మనం బటన్ వేసుకునే పాయింట్ అండి. కొంచెం సూదుగా ఉంటుంది కాబట్టి కత్తిరి యూజ్ చేసి స్లోగా తీసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక ఎక్కడన్నా టక్స్ కానీ సరిగ్గా రాకపోతే కొంచెం బై హ్యాండ్తో కొంచెం సాగదీసినట్టు అనిపిస్తే వచ్చేస్తుందండి. ఇలా వచ్చేసాక పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. దగ్గరకంట పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు.
కరువు షేప్ వచ్చేటప్పటికి, కట్ షేప్ వచ్చేటప్పటికి కంపల్సరీ సూది అనేది దించి పాదం పైకెత్తే వేసుకోవాలండి. ఇలా కరువు షేప్ అన్నట్లకి మనం స్టిచ్ అనేది వేసేసుకున్నాక మనకి ఎక్కడైతే మోడల్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఒకసారి ఆపుకొని మనం ఏదైతే పీసులు రెడీ చేసుకున్నామో ఆ పీసులతో స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. అన్నీ ఈక్వల్గా వచ్చేలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా అయితే సింగిల్ స్టిచ్తో సరిపోతుంది, లేకపోతే డబుల్ స్టిచ్ చేసామంటే మళ్ళీ మోడల్ అనేది కరెక్ట్గా రాదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పీసులు అనేది పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ పీసులు అనేది మనం ఆల్రెడీ ముందే రెడీ చేసాం కాబట్టి ఈజీ అయిపోతుందండి వేయడం కూడా. ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి వీటన్నిటికి కూడా. దగ్గరకంట పెట్టుకుని కరెక్ట్గా అన్నీ ఒకే లెవెల్లో వచ్చేలాగా వేసుకోవాలండి. ఇలా అన్ని పీసులు కూడా రెడీ పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కట్స్ తిరిగి ఉన్నాయి కదండి, వీటికి కూడా సేమ్ ఇందాక వేసినట్టే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపుతున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల నెక్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా ఉందో. కంపల్సరీ ఇలా పైన స్టిచ్ చేసుకుంటే మనకి కరువు షేప్లు అనేవి లోపలికి మడత పడకుండా ఉంటాయండి. తర్వాత అక్కడ పైన మనం బటన్ అనేది వేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్